ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అకాల వర్షానికి నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. మొక్కజొన్న, వరి ధాన్యానికి రేటు రాకుండా అడ్డుకుంటున్న దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామంటున్న మాజీ ఎంపీ సీతారాం నాయక్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ని కలిసిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ మన మధ్యలో ఇప్పుడు మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మన మధ్యలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చాలా రోజుల తర్వాత ఈరోజు మీరు ఇది రావడం జరిగింది. ఏ అంశం మీద జిల్లా కలెక్టర్గా కలవడం జరిగింది? వారానికి ఒకసారి వస్తున్నా, పని చేస్తున్నా, కానీ ఏదో చెప్పుకొని చక్కలు గుద్దుకునే అలవాటు లేదు. తరచుగానే వస్తున్నా ములుగుకి. నా ప్రయత్నంలో కానీ ములుగు అభివృద్ధిలో ఎక్కడ వెనుకకు పోయేది లేదు. ఏం చేసిన అనేది మీరు అందరు సాక్ష్యం. ఎందుకంటే నాకు చూస్తాం అందరిలాగా మనం దాన్ని మెడకేసుకొని హారంలా తిరగడం లేదు. కానీ నేను చాలా చేసినాను. అందులో నేను ఎంపిక ఉన్నప్పుడు చేసినటువంటి పనులలో కొన్ని పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, శాంక్షన్ అయి పెండింగ్లో ఉన్నాయి. ఆ విషయాలను గౌరవ కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా ఇలా కలిసి వారికి విషయాలు వినవించాను. అంటే నేను కూడా ఊహించలేదు, నేను కూడా ఒక ఆచార్యుని కదా, అయినా అదే స్థాయిలో నన్ను ఆ రెస్పాన్స్ ఇచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాటి గురించి నేను ఒక మెమొరాండం ఇస్తానంటే మీరు తప్పకుండా మెమొరాండం పంపించండి సార్. నేను 100% నాకు ఎంత సాధ్యమైతే అందులో ఎన్ని కావాలో చేస్తానందుకు కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ముఖ్యంగా ఒకటే కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎప్పుడైనా సమస్య వచ్చి వేరే పార్టీలు మాట్లాడితే కాదు కదా, నీ ధర్మం కదా. అనేక వ్యవసాయమే కదా వెన్నెముక లాంటి వ్యవసాయం. అన్నం పెట్టేటువంటి అన్నదాతకి సున్నం పెట్టేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ధనాన్ని కొనాలి కదా. పండినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం రోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు లేదు దీన్ని ముఖ్యమంత్రి గారు ఏమంటారు, కలెక్టర్ నై జాంతే, కలెక్టర్ అట్లా తీసుకోకూడదు. కానీ అట్లా కాదు కదా మాట్లాడేది. నీ బాధ్యతే. కలెక్టర్లకు కానీ నీ మంత్రులకు, నీ వ్యవసాయ శాఖ మంత్రులకు ఏం చేస్తున్నారు? పండుకునేది వాళ్ళే కాదు, మీరు పడుకోవద్దు, మీరు తిరగాలి. ఎక్కడ వ్యవసాయం నీ ఎమ్మెల్యేలు ఏం పని చేస్తున్నారయ్యా? ఆ నియోజకవర్గంలో ఎక్కడ ధాన్యం తడిచినా, ఎక్కడ నష్టం జరిగినా ఆదుకునేటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేదే ఉంటుంది. కలెక్టర్ కానీ సంబంధిత మంత్రులకు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు వెంటనే మీరు స్పందించండి, తిరగండి. ఒక వారం రోజులు మీరు అక్కడ రాష్ట్ర ప్రభు మీరు పోకపోతే అక్కడ కాలిపోయేది లేదు, మంటలేసేది లేదు. ఇక్కడ గ్రామాలలో రైతు మండిపోతున్నాడు, రైతుకి ఇబ్బంది కలుగుతుంది కనుక రైతును ఆదుకోవడానికి ఆ ధాన్యాన్ని వెంటనే కొనని మీరు ఇచ్చినటువంటి ఏ మాట ప్రజలకు ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని మాత్రం నేను కోరుతాను. అంటే ఎప్పటికీ రైతులు మీ దృష్టికి ఏమైనా తీసుకురావడం జరిగిందా? రైతుల పట్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదు, మరి రైతులకు కలిసిన ధాన్యం ఈ అకాల వర్షానికి రైతులకు ధాన్యం పూర్తిగా తడిసిపోయి నష్టపోయే అవకాశం ఉందని రైతులు మీ దృష్టికి తీసుకురావడం? మిత్రులారా, ఇవాళ నువ్వు డైరెక్ట్గా ఎవరికో వచ్చేదో ఓ కాగితాలు ఇచ్చే రోజులు పోయినాయి. ఒక నిమిషంలో ఏం జరుగుతుందో నీకు మీడియా చెప్తా ఉంది, ప్రసార మాధ్యమాల దగ్గర కనబడుతుంది. ఎంత ఇబ్బంది పడుతున్నది కూడా చూస్తున్నాం. మేమే స్వయంగా వెళ్తున్నాం అక్కడికి. మా భారతీయ జనతా పార్టీ ద్వారా మా నాయకులు మేము అక్కడికి వెళ్తున్నాం, వాళ్ళని ఓదారుస్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక 30,000 క్వింటాల ధాన్యం బియ్యమే కొనాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. కానీ ఇక్కడ రాబడి కూడా ఎక్కువ వచ్చింది కనుక దాన్ని 50% పెంచమని కూడా మేము కోరుతా ఉన్నాం. కానీ అడిగేవాడు కావాలి కదా, డిపిఆర్ ఇచ్చేవాడు కావాలి కదా, సంబంధిత మంత్రి పోవాలి కదా కేంద్రానికి. ఇక్కడ మాట్లాడడమే కాదు కదా. ఓకే, ఇప్పుడు మనం రైతు చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాలు అయితే జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే నిన్న కావచ్చు, ఈరోజు కావచ్చు, కేసీఆర్ ఫామ్ హౌస్లో మళ్ళీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన అడుగులు ఎటువేయబోతున్నాడు, రానున్న రోజుల్లో తెలంగాణలో మల్ల జెండా పాతడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు, లేకుంటే మీరు చేస్తున్నటువంటి పనులకు భయపడి పనిచేస్తున్నారు? కేసీఆర్ చూడండి, కేసీఆర్ పనితనాన్ని చూసి, కేసీఆర్ను చూడనోడైతేనో మళ్ళీ కేసీఆర్ ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనే దాని మీద ఆలోచించాలి. కానీ కేసీఆర్ పూర్వోత్తరాలు అన్నీ చూసినటువంటి వాళ్ళను మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడతాడు. ఆయన ఇప్పటికే కాదు, ఆయన చివరి శ్వాస వరకు ఆయన ఏం మాట్లాడతారు అది మాట్లాడతారు. ప్రజలు దాన్ని పసిగట్టారు కదా. ఇప్పుడు నీ బిడ్డ వేరే పార్టీ పెట్టింది కేసీఆర్ గారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ బిడ్డను నువ్వు ఎందుకు చదువుకోలేకపోతున్నావు? ఎందుకు నీ బిడ్డ నువ్వు అన్యాయం, నువ్వు పాపం చేసినావు, నువ్వు దోపిడీ చేసినావు అని నీ బిడ్డ బయటకు వచ్చింది కదా. ఇటువంటి పరిస్థితులలో మీరు ఎన్ని చేస్తే ఏమవుతుంది? మీరు ఎన్ని చేస్తే ప్రజలైతే నమ్మాలి, నమ్ముతాం.
అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ముందుకు రావడం పట్ల బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏమన్నా వారికి ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉందా? కేసీఆర్ మళ్ళీ రానున్న రోజుల్లో మళ్ళీ ఫామ్లోకి రాలేదు. మీకు అది ఏం ఫామ్ అండి, ఒకసారి ప్రజలు తిరస్కరించారు. ఇంతలో మళ్ళీ ఏం ఎత్తుకొచ్చినావని నేను మళ్ళీ అప్పుడు చేర్చుకుంటారు అనుకుంటున్నావు ప్రజలు. లేదు, ఇక్కడ బీజేపీ పార్టీ ఇప్పటికే సగం రాష్ట్రం కైవసం చేసుకోండి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఉన్నారు. 18 ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకి అయినటువంటి ప్రాజెక్టులు ఇక్కడ ఇచ్చింది మీకు తెలిసినట్లు. మాకు అధికారం ఇవ్వలేదని మేమేమో వెనకపోలేదు. అభివృద్ధిలో ముందు ఉన్నాడు ప్రధానమంత్రి గారు. కాంగ్రెస్ కేసీఆర్ గారు ఏమన్నారు గతంలో, నేనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మేము తెలంగాణ తీసుకొచ్చినామని 15 అనుభవించినావు. నువ్వు తీసుకొచ్చినాక నువ్వు తప్పు చేసినావనే కదా కాంగ్రెస్ పార్టీ నేను ఇచ్చినా అంటే ఆయనకి ఇచ్చాను. అరే మీరు ఇద్దరు, ఆయన తెచ్చుకున్నా అంటున్నాడు, నువ్వు ఇచ్చిన అంటున్నావు, మరి మేము కదా. ఆ రోజున సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా మీరే చెప్పి వచ్చింది. మేమంటున్నాం ఇచ్చిన దాంట్లో మేము సగభాగం ఉన్నాం. అయినా వాళ్ళంతా తొందరపడతలేం. మాకు ఇవాళ ఇవ్వండి, డబుల్ ఇంజన్ సర్కార్ పెట్టుకోండి. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకో ఇంజన్ అయి పనిచేసే పరిస్థితులు ఉంటాయి కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఎవరైతే నీకు తీసుకొచ్చి అన్నం పెడతా, నీకు కళ్ళు లేదు కళ్ళు ఇస్తా అనేటోళ్ళకి ఇవ్వకపోతే ప్రజలను గుడ్డోళ్ళు అనుకుంటారు. ఆ ప్రజలు తమకు జరిగేటువంటి తెలంగాణ అభివృద్ధిని ప్రజలు ఆకాంక్షించారు. ప్రజలు గౌరవప్రదమైనటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలంటే రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. చూస్తున్నారు కదా, నిన్న జరిగినటువంటి దానిలో 3 రాష్ట్రాలను కైవసం 11 కోట్ల జనాభా ఉన్నటువంటి 3 సార్లు అధికారంలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని కైవసం చేసుకున్నప్పుడు నీకు 4 కోట్లు ఉన్నటువంటి జనాభా. నేనేం కోరుతున్నా అంటే దయచేసి మీకు అభివృద్ధి జరుగుతూ ఉంది, ఇస్తారంటే చెప్పండి, డిబేట్లో కూర్చుందాం. రేపు మీరు ఇస్తే రెండు ఇంజన్లు అవుతుంది కదా. కేంద్రంలో వారే ఉంటారు, ఇక్కడ వారే ఉంటారు కనుక త్వరితగతిన అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కనుక ప్రజలు దయచేసి ఈసారి నాకు తెలిసి ఇద్దరిని చూశారు. తేవడానికి ప్రయత్నం చేసిన వాటిని చూశారు, ఇచ్చినవనేటువంటి చూశారు. మరి ఇచ్చిన దాంట్లో సగభాగమైనటువంటి మా అభివృద్ధి చూశారు. ఈసారి మాకే ఇస్తారనే నమ్మకం నాకు. ఓకే, ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ ఈ తెలంగాణలో పర్యటన చేపట్టినప్పుడు కొన్ని 10 అంశాలు చెప్పాడు. ఎవరు కూడా వృధా చేయొద్దు, ఇంధనాన్ని ఎక్కువ వాడద్దు, బంగారం కొనుగోలు చేయొద్దు, కొన్ని వ్యసనాలకు ముందు పోవద్దు అని కొన్ని 10 అంశాలపై చెప్పిండు. అసలు ఎందుకు ఆ అంశాలు చెప్పడానికి ముందు పోయిండు, ఏ విషయం అంటారు మీరు? అయినా ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి ఒకటి కాదు, ప్రజలు ఆయన పాలనను మెచ్చి, అంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత, అవినీతి రహిత పాలన, అభివృద్ధి దిశగా పోతున్నటువంటి ఈ దేశ పరిస్థితిని చూసి 3 సార్లు ప్రజలు ఓటేశారు. అయినా బాధ్యత ఉంది. నువ్వు గోల్డ్ రేపు పోయి 10 తులాలు కొంటే చెప్పడం బాధ్యత ఇంటి పెద్ద మనిషిగా. ఉన్నటువంటి విదేశ మారక ద్రవ్యాలు ఏవైతే ఉందో ఎక్కడ మన దగ్గర అంతగా దొరుకుతలేవు, రేపు ఇంకా మనకి ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి 1 సంవత్సరం వరకు మీరు కొంత పొదుపు పాటించమనడంలో తప్పేమైనా ఉంటే చెప్పండి. ఇంధనం వాడద్దు, ఎలక్ట్రానిక్ బైక్లో తప్పే ఉన్నదండి. ఇంధనం వాడడం వల్ల పొల్యూషన్ ఎక్కువగా అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇదే ఒక వెహికల్స్ వస్తున్నాయి కదా, మనం చూస్తూ ఉన్నాం, వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి నువ్వు ములుగు హైదరాబాద్ రావడానికి దాదాపు 6-7 వేల రూపాయలు ఇంధనం అవుతుంది. ఎలక్ట్రికల్ అయితే 1,000 రూపాయలు పోయి వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు తప్పేమున్నదో అంటున్నా. ఆ ఇంధనం కూడా చూస్తున్నాం కదా, ఎక్కడ మన దగ్గర లేవు కదా ఇవన్నీ. నీ దగ్గర పుష్కలంగా ఉత్పత్తి జరిగి నీ దగ్గర అది ఉంటే అయినా వారు కూడా ఆ మాట అనేవారు. ఎవరైనా చూసారు, నీ ఇంట్లో నీ పిల్లలు అంటాం, అది ఇష్టం వచ్చినట్టు కొనక ఇది అవసరం లేదు, వాడేమో మన ఇష్టానికి వాళ్ళు మన తృప్తికో వారి ఆనందానికి వాళ్ళు కొంటానంటే మీరు ఏమంటారు? మీ పిల్లల్ని వద్దయ్యా అంటాం, బర్త్డే చేయమంటారు, ఇంత పెద్దగా చేయమంటారు, వద్దయ్యా మనకి ఎంత ఉంటే అంతే చేద్దాం. అదే ఈ దేశ అధినేతగా ఈ దేశ సౌభాగ్యాన్ని కోరేటువంటి ప్రధానమంత్రి చెప్పడంలో తప్పేం లేదు. ఎవరైనా రాజకీయాల కొరకు వాడుకుంటే మనం ఏం చేస్తాం? ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణలో 2 రాష్ట్రాలు 2 పార్టీలు ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, 2 పార్టీలు అయితే ఇక్కడ సీఎంపీ ఇటు కైవసం చేసుకుని ఇప్పుడు రానున్న రోజుల్లో బీజేపీ ఇక్కడ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే మేము 3 రాష్ట్రాలలో అత్యధిక జనాభా కలిగినటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా మేము బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నది. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ ముందుకు వస్తుందని చెప్పి
మన మధ్యలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ అయితే తెలియపరిచారు. అదే విషయంపై మనం మాట్లాడినట్లయితే కొన్ని రాజకీయ కోణాల్లో మాట్లాడినట్లయితే కొంతమంది రాజకీయంగా తొక్కాలనే ఉద్దేశంతో అటు బండి సంజయ్ కుమారుడిపై కావచ్చు, ఇటు మరి నరేంద్ర మోడీ మీద వ్యాఖ్యలపై కూడా మాట్లాడిన వ్యాఖ్యలపై కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ సీతారాం నాయక్ అయితే తెలియపరిచారు. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో మన దేశంలో పొల్యూషన్ ఎక్కువ ఉండకుండా ఉండడం కోసం ఇంధనం అనేది వాడద్దు ఎక్కువ అని చెప్పని, మరో దిక్కు ముడి సరుకులు అటు బంగారం రేట్లు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి కొన్ని రోజులు ఓపికతో ఉండాలి, ఎక్కువ రేట్లు పెట్టి కొనొద్దని చెప్పని ఒక సూచన, ఒక కన్న తండ్రిలాగా సూచన అయితే ఇచ్చారు. దీన్ని అందరూ పాటించాలని చెప్పి మన మధ్యలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ అయితే తెలియపరిచారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.